సార్ ఈ మధ్య అందరూ బయట కంట్రీకి వెళ్లి చదువుకోవాలనుకుంటారు. బట్ యాహ్! రీజన్ ఏంటిదంటే ఓన్లీ మనీ ఎక్కువగా ఎర్న్ చేయాలని ఒక ఈజీ ప్రాసెస్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. హ్మ్. చాలా మంది ఔట్‌డోర్స్‌కి అక్కడ బయట దేశాలకు వెళ్లి చదువుకుంటే మంచి ఇన్‌కమ్ రావచ్చు, సంపాదించుకోవచ్చు అని ఉంటుంది కదా! హ్మ్. మరి మీరు చాలా మందిని ఇప్పటివరకు పంపించున్నారు కదా! సో బెస్ట్ కంట్రీ ఎక్కువ ఎర్న్ చేయడానికి సాలరీ అంటే ఏది చెప్తారు? సో, ఈ రోజున ప్రపంచంలో హైయెస్ట్ బేసిక్ వేజ్ ఉన్న కంట్రీస్ తీసుకుంటే చాలా కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా స్విట్జర్లాండ్ ఈస్ అమంగ్ ద డైమండ్ ఆఫ్ దెమ్. హ్మ్. సో, స్విట్జర్లాండ్‌లో ఏంటంటే ద బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ ఈస్ లైక్ 23.5 సీహెచ్ఎఫ్ పర్ అవర్. అంటే సీహెచ్ఎఫ్ వచ్చి ఈ రోజు దాదాపు క్లోజ్ టు ₹100 ఉంది. ఓకే. సో, 23 సీహెచ్ఎఫ్ అంటే ఆల్‌మోస్ట్ ₹2,300 ఇస్ ద బేసిక్ వేజ్ ఇన్ దట్ కంట్రీ ఫర్ ఎనీబడీ హూ డస్ ఎ ప్రొఫెషనల్ జాబ్స్. సో, ఆటోమేటికల్లీ వాటెవర్ ద జాబ్ దే టేక్ అప్, ద మినిమమ్ సాలరీ వాట్ దే కౌంట్ ఈస్ 5 lakhs. అవును. సో, వరల్డ్‌లో హైయెస్ట్ బేసిక్ వేజ్ ఉన్న కంట్రీ, హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్న కంట్రీ, వరల్డ్స్ 4th హ్యాపీయెస్ట్ కంట్రీ, ఓకే. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అంటే హ్మ్. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే'